గైస్, మీరు చూసిన రెప్పీ కుకింగ్, నేను మీ సుజిత్. సో మీకు ప్రామిస్ చేసినట్టుగా నెల్లూరు చేపల పులుసు మనకి రెడీ అయిపోతుంది. ఎక్కడో కాదు, మా ఇంట్లోనే. సో అమ్మ అయితే రెడీగా ఉన్నారు. సో ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేస్తారు, ఏంటి, చేపల పులుసు టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపించేస్తాను. లెట్స్ గో. కళాయి పెట్టుకున్నాం. కళాయి తర్వాత ఆయిల్, నూనె కాగనిచ్చి మన పట్ట మొగ్గ, నూనె వేసుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత పట్టా మొగ్గ, తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు అమైన వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. క్వాంటిటీ తగ్గట్టుగా బాగా బ్రౌన్గా రావాలి. కావాలి. ఇంకెంతసేపు అట్లా వేయించాలి? మాత్రం 15 నిమిషాలు. 10 నిమిషాలు వేస్తే అట్లా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అట్లా చేసి తర్వాత టమోటాలు వేయాలి. ఓకే, ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి. నెక్స్ట్ టమోటా వేసుకోవాలి. టమోటా బాగా వేగాల. సాల్ట్ తగినంత. తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్, 5 స్పూన్లు కారం. అంటే ఎక్కువ మళ్ళీ చాలకపోతే కొంచెం వేసుకోవచ్చు, చూసి వేసుకోవాలి. కేజీకి ఇంతని కాదు. నెల్లూరు చేపల పులుసు అంటే కారం, అది కారం ఉండాలి. ఘాటుగా ఉంటే కూర బాగుంటుంది. చింతపండు గుజ్జు పిసికి పెట్టుకొని రసం తీసి పెట్టుకొని అమ్మాయిని దాంట్లో యాడ్ చేసుకోవాలి. రసం ఇప్పుడు ఎన్ని కిలోలు మా చేసేది? 2 కేజీలు. 2 కిలోస్కి ఎంత చింతపండు? 1/4 కేజీ. 1/4 కేజీ. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పుల్లిపోయి. మామిడికాయ కూడా వేస్తాం కాబట్టి అందుకని పుల్లిపోయి. మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. అమ్మా, ఫిష్ కడుక్కోవాలి. ఓకే. ఎక్కువ వాటర్ పోసి తీసుకొని బాగా కడిగి ముక్కలు పులుసులో వేయాలి. పులుసులో వేయడం అంతే. ఫిష్ వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు. ఎన్ని కాయలు? ఒక్కాయ సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత కొత్తిమీర, కరివేపాకు. నెక్స్ట్ మూత పెట్టాలి. ఓకే, ఇంకా అది కొంచెం 5 మినిట్స్ ఉడకాలి. 5 మినిట్స్లో అయిపోతుంది. అమ్మా, రెడీయా? రెడీ అయిపోయింది. అప్పుడే రెడీ అయిపోయింది. సూపర్. ఇంక దించేసుకోవడమేనా? స్టవ్ ఆఫ్ చేసేస్తాం.